డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? వెంటనే వాడమని మందు రాసిచ్చారమ్మా. దీనికి 10 రూపాయలన్నా కావాలి. అసలే తిండికి లేక అవస్థపడుతుంటే ఈ రోగాలు ఒకటి. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఏం చేస్తాం? భగవంతుడి మీద భారం వేద్దాం. అయితే నయమవుతుంది, లేకపోతే నాన్న. ఏమ్మా ఏమిటమ్మా? అక్క మందు కోసం నీ చూపు తీర్చావా నా తల్లి? తక్కువే సైడు ఇది చూసి ధరంతో కట్టు. ఏమిటయా ఆలస్యం? త్వరగా కానీ. అరే రామ్ రామ్, మీకు ఎంత కంగారు అయితే మాకి హట్టా నమ్మేది? ఇది అసలు వజ్రాలా నకిలీ వజ్రాలా అని? ఏమిటి సేటు నువ్వు చెప్పేది? మా దగ్గర ఎప్పుడు అసలు వజ్రాలే ఉంటాయి, నకలే ఉండవు. తీసుకో. రమణయ్య గారు, రమణయ్య గారు, ఆ నగ దొరికిందండి. జగద్రక్షగా ఏ నగా? అదేనండి, మా కమల అన్నపూర్ణమ్మ గారి దగ్గర ఎరువు తీసుకొచ్చిందగా. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ప్రపంచంలో మీ ఒక్కనగానా? ఇంకెక్కడ ఉండకూడదా? నా పెళ్ళప్పుడు ఇది మా అత్తగారు ఇచ్చింది. నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు అమ్మాయి ఎరువు తీసుకొచ్చిన నగిది, అన్నపూర్ణమ్మ గారి నగిది. దేవుడి ముఖం చూసి నిజం చెప్పు, లేదా ఏం చేస్తావు? నిజం చెప్పే వరకు నేను ఎక్కడి నుంచి కదలేవను. నేను నీలాంటి దొంగని కాదు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఊరుకో, నాతో శాస్త్రం. ఎంతమంది పంపిస్తారా? ఎంతమంది మోసం చేస్తావు? ప్రాణం తీస్తాం. తీసుకోండి. అమ్మా కమలా, ఏందన్నా? ఇదిగోమ్మా, ఈ మాత్రలు ఏమన్నా రోజుకు 3, ఈ మందు పూటకు 2 స్పూన్లు. అబ్బా అమ్మా, నిజంగా పోలీసు అనిపించుకున్నాడు. ఒళ్ళంతా నొప్పులే, దెబ్బ ఎక్కడో తెలియదు. అబ్బా తొందరరా, నెమ్మదిగా రావు. అబ్బా అంత వేడెందుకమ్మా? అమ్మా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాని మాటలంటే కళ్ళ కట్టుకుంటారా ఏంటి? అందుకే 4 వేసేసాం. అబ్బబ్బా అబ్బమ్మా, దెబ్బ నేను చేస్తుంటే అబ్బా మరి బాగుండదయ్యా, నీ మంచిగా చెబుతుండ మధ్య నాకేటి అంట. నమస్కారం అండి రమణయ్య గారు. ఓ మహాతల్లి, నువ్వా వచ్చావా? మీ నాన్న రాడా? నాన్న ఎలా వస్తాడండి? మీరేగా జైలుకు పంపించారు. జైలుకు పంపించగా నెత్తిని ఎక్కించుకుంటారు. ఎంత బలం ఉంటే అంత బలం చూపించలేదా? గుళ్ళు గుల్ల చేశాడు. దెబ్బ ఎక్కడో తెలీదు, ఊళ్ళంతా నొప్పులు. ఏదో పొరపాటు జరిగిపోయింది, మీరే దయదలచాలి. అంటే మీ నాన్నను విడుదల చేసుకుంటావు? అది ఈ జన్మలో జరగదు. రే లోపల వెళ్ళి శుభమ్మతో చెప్పి మంచి సొంటి కాదు తీసుకురా. మేమంతా ఆడపిల్లలు, సంపాదించే మా చెల్లెలు కూడా నోరు లేదైంది. మా నాన్న లేకపోతే మేం బ్రతకలేమండి. నువ్వు 1,00,000 చెప్పు, మీ నాన్న మాత్రం విడుదల చేసేది లేదు. ఆ జైల్లో పడి చావాల్సింది. దానివల్ల మీకు వచ్చే లాభం? లాభమా? నా పరువు నష్టం, శరీర కష్టం. చూడు, మీ నష్టానికి కష్టానికి మాకే శిక్ష విధించినా పర్వాలేదు. మా నాన్నను మాత్రం విడుదల చేయించండి. సరే ఊపరా. నా పరువు నష్టానికి 3,000 రూపాయలు రొక్కం తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. అప్పుడు మీ నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుంటాం. 3,000 రూపాయలే? తినడానికి తిండి లేని స్థితిలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? మీకు నమస్కారం పెడతాను. నీ నమస్కారాలకు లొంగే మనసు కాదు ఇది. పట్టుదల వచ్చిందంటే పాషాణం. నేను చెప్పినట్టు 3,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తావా? ఇవ్వు. లేదంటావా? వెళ్ళు. వెళ్ళనంటావా? కేకిస్తాను ఇప్పుడే. విడుదల చేయాలి, విడుదల. పెద్ద ఘనకార్యం చేయాలి. అబ్బా అబ్బబ్బా, శుభమ్మా, కాఫీ అమ్మా. ఇది ఇక్కడ ఎందుకు పెట్టావమ్మా? అబ్బా రేయ్
కష్టాల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మీ మేలు జన్మాంతం మర్చిపోలేదు. మా నాన్నగారిని విడుదల చేసుకుంటాను. మా కాలు చెయ్యి కూడగట్టుకున్న తర్వాత మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నమస్కారం. కమల, తిరిగి ఇస్తావని ఈ డబ్బు నీకు ఇవ్వలేదు. మరి ఆపదలో చేసిన ఉపకారానికి ఆనందంతో కూడిన నా చిన్న కోరిక తీరుస్తావని. ఏమిటా కోరిక? ఆనాడు నిన్ను చూసినప్పుడే నీ మీద అభిమానం ఏర్పడింది. అంటే అర్థం చేసుకునే ఉంటావు. అభిమానం అనే దానికన్నా ప్రేమిస్తున్నానంటేనే బాగుంటుందేమో. అనేక మందితో నాకు పరిచయం ఉన్న తొలిచూపులోనే నన్నింతగా ఆకర్షించిన వాళ్ళు లేరంటే ఆశ్చర్యపడవద్దు. అందుకోసమే ఇంతకాలం నిరీక్షించాను. సమయం వచ్చింది, సరాసరి నువ్వే వచ్చావు. డబ్బు తీసుకెళ్ళు, మీ తండ్రి గారిని విడుదల చేయించు. ఆ తర్వాతే ఇక్కడికి రా, నా కోరిక తీర్చు. మీ డబ్బు తీసుకోండి. కమలా, కూటికి పేదలమైన గుణానికి పేదలంకం, ధనానికి మానాన్ని నమ్ముకునే దుస్థితికి దిగజారు. నువ్వెక్కడికి వెళ్ళలేవు కమలా. ఆనంద్ దృష్టిలో పడ్డ ఆడది తప్పించుకోలేదు. ఆడవాళ్ళంతా ఒకటి కాదు. అలా అన్నవాళ్ళు కూడా లేకపోలేదు, కానీ అంతా కొంతవరకే. గుడ్డి వాళ్ళు వెలుగు చూడలేరు. కమలా, మీరు భారతీయులేనా? ఈ దేశంలోనే పుట్టి పెరిగారా, లేక పరాయి దేశం నుంచి ఊడిపడ్డారా? ఈ గడ్డ మీద పుట్టి కూడా ఆడవాళ్ల పవిత్రత అర్థం చేసుకోలేని అంధులయ్యారంటే బాధపడతారు. మూర్ఖుడు, కాముకుడు, రావణుని నాశనానికి కారణం మహాపతివ్రత సీత గురించి మీకు తెలీదా? యమున్నే సాధించి పతిని బ్రతికించుకున్న సతీ సావిత్రి గాథ మీరు వినలేదా? పరాభవింపబోయిన త్రిమూర్తులను చంటి పాపలను చేసి ఆడించిన అనసూయ కథలోని ఆదర్శం మీకు అవగతం కాలేదా? వాళ్ళు ఆడవాళ్లనే నిజాన్ని మీరు గుర్తించి ఉంటే అంతా కొంతవరకేనే తేలిక మాట మీ నోట పలకగలరా? ఆనందబాబు, తలుపును బంధించినా నా తనువు తెల్లారినా మీ కోరిక నెరవేరు. అయితే నీ నిర్ణయానికి తిరుగులేదా? అలా అడగడానికి సిగ్గులేదా? కమలా, ఇప్పుడు నిన్నేమైనా చేయగలను, కానీ నీ శ్రేయస్సును కోరి చెప్తున్నాను. వచ్చిన పని మరిచి ఒట్టి చేతులతో వెళతావు. ఎదురు చూసే నీ చెల్లెలకు ఏమి సమాధానం చెప్తావు? జైల్లో కుళ్ళి కృషించే మీ నాన్న మీకోసం బెంగపడి మరణిస్తే ఆ తరువాత నీకు మిగిలేదేమిటి? హలో లక్ష్మణ అంటూ మీ 7 ఆడపిల్లలు అడుక్కు తింటూ ఉంటే ఈ పురాణ గాథలు మిమ్మల్ని రక్షిస్తాయా? నీ నీతి సూత్రాలు నీ కుటుంబాన్ని కాపాడతాయా? వెళ్ళు, వెళ్ళు కమలా. మీ కుటుంబ నాశనాన్ని నువ్వు కోరుకునేటట్టయితే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న, నీ విడుదల కోసం, చెల్లెళ్ల బ్రతుకు కోసం నేను బలవుతున్నాను. ఆడదాని ప్రాణం కంటే కూడా మానవే విలువైందని నాకు తెలుసు. తెలిసి కూడా విధి లేక మన కుటుంబానికి మచ్చ తెస్తున్నాను. ఆ తర్వాత నువ్వే విధంగా అనుకున్నా నేను నీకు కనిపించను నాన్న, నేను నీకు కనిపించను. ఆనంద్ బాబు, నా ఆవేదనతో మీకు పని లేదు. మీరు ఆనందించండి, ఈ చచ్చే శరీరాన్ని అనుభవించండి. ఆ తర్వాత మీ చేతులతోనే నా శవాన్ని పాతిపెట్టి మా నాన్నను జైలు నుంచి విడుదల చేయించండి. మా కుటుంబాన్ని కాపాడండి. రండి ఆనంద్ బాబు, రండి. ఆనంద్ బాబు, నా ఆవేదనతో మీకు పని లేదు. మీరు ఆనందించండి. నిజంగా నేను అందునే కమల, నా కళ్ళు తెరిపించావు. ఏమిటి మీరు అనేది? ఏమీ లేదు కమల, క్షమాపణ కోరుతూ ఈ డబ్బు నీకు నేను ఇస్తున్నాను. వెళ్ళి మీ నాన్న నుడిపించు. తీసుకో కమల. నిజమా? నువ్వు నమ్మలేవు, నాకు తెలుసు. నువ్వే కాదు, నాలో మార్పు వచ్చిందంటే ఎవ్వరూ నమ్మలేరు. కానీ నిజంగా నేను మారాను. కాదు, నువ్వే మార్చావు. నిన్ను ఏనాటికి నేను మరవలేను కమల. ఎవ్వరికీ చోటు లేని ఈ ఆనంద హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయావు.
ఏనాటికైనా పెళ్లి జరిగే అదృష్టమే నాకు ఉండి ఈ దీనుడిపై దయ నీకు కలిగితే నిన్నే పెళ్లి చేసుకుంటాను. అటువంటి సమయం కోసం ఎన్నాళ్ళైనా నిరీక్షిస్తాను. నీకోసం నాలో తలుపులు నిలిచి ఈ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. వెళ్ళు, వెళ్ళేదాకమ్మ. ఆనంద్ బాబు, నమస్కారం. ఏ నాటికైనా మీ డబ్బు తిరిగిస్తాను. సెలవు. గొప్ప పని చేశావు కమలా, మహా త్యాగం చేశావు. ఒక నీచుడి దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చి మన కుటుంబానికి మచ్చ తెచ్చి నన్ను విడుదల చేయించావు. ఇంతకంటే ఆ జైల్లో పడి కుళ్ళి చస్తే ఎంత బాగుండేది. నాన్న, నా మాట వినండి నాన్న. విన్నాను, ఇంతకాలం నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. నా కన్న తల్లిలాగా చూసుకున్నాను. ఇక నువ్వు ఏం చెప్పినా నేను విన్నాను. ఆ దుర్మార్గుడు 1000 రూపాయలు నా చేతికిచ్చి నిన్ను పంపించమని చెప్పాడు. ఆ రోజున కన్న తండ్రిగా నేను పడ్డ బాధ, ఆవేదన భగవంతుడికే తెలియదు. ఇంతకాలం వాడు ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ నీ అంతటకు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు. ఇంత జరిగి కూడా ఏమీ జరగలేదని నువ్వు చెబుతుంటే నమ్మేంత మూర్ఖుడిగా ఉన్నాను. నీ వంటి నీచురాలి పెంపకంలో మిగిలిన నా పిల్లల జీవితం కూడా నాశనం కూడా నేను సహించలేను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉంటానికి వీలేదు. మళ్ళీ దాని పేరు తనమే ప్రాణాలు తీస్తా. నేనే తప్పు చేయలేదు నాన్న. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు చేయలేదు నాన్న.